బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు తిరుపతి లడ్డు అంశంపై ఇద్దరు నేతలు ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది. అలాగే రాజ్యసభ స్థానాల అంశానికి సంబంధించి కూడా చర్చకు రానున్నట్టు సమాచారం. రాష్ట్రంలో తిరుమల లడ్డు అంశానికి సంబంధించి గత 4 రోజులుగా వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రాష్ట్రంలో ఉద్రిక్తత పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈ విషయాల అన్నిటి మీద కూడా చర్చ జరగనుంది. దీంతో పాటు కూటమి నేతలు మంత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తల మీద కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఇక టీటీడీ తిరుమల తిరుపతి లడ్డు అంశానికి సంబంధించి ప్రధానంగా టీడీపీ ఒక్కటే ఇప్పటి వరకు ప్రత్యక్ష ఆందోళనలో ఉంది. దీంతో పాటు కూటమి మొత్తం కలిసి వస్తే గనుక తీవ్రత కొంచెం పెంచినట్టు అవుతుందని నిన్న సీఎంతో జరిగిన సమావేశంలో చర్చకు వచ్చింది. ఆ దశగా చర్చ జరగనుంది. అలాగే త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ప్రత్యేకించి చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చిస్తారు. ఇక త్వరలో మంత్రిమండలి విస్తరణ జరగచ్చని సమాచారం. ఈ అంశం కూడా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. సీఎం డిప్యూటీ సీఎం సమావేశానికి సంబంధించి ఇక మరింత సమాచారాన్ని వైకేటీవీ స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ రాజేష్, చెప్పండి, ఇరువురు నేతలు ఎందుకు సమావేశం అయ్యారు? అసలు వీరి సమావేశం అజెండా ఏంటి? గగన కొద్దిసేపటి క్రితమే అటు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. భేటీకి సంబంధించి ప్రధానంగా చాలా విషయాల మీద ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరగబోతుంది. అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి ఇప్పటికే దానికి ఆ సిబిఐ సిట్ కూడా ఆ నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక సంబంధించి కూడా నేను కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చ జరిగారు. కల్తీ అనేది కెమికల్స్ అసలు నెయ్యే వాళ్ళలేదు, కెమికల్స్ ద్వారా కూడా ఇక్కడ కల్తీ జరిగినట్టు కూడా చూపించే నివేదిక ఇచ్చింది. ఆ నివేదిక మీద కూడా నిన్న ప్రధానంగా చర్చ జరిగిన అనంతరం కూడా దానికి మరొకసారి అంటే పూర్తి స్థాయిలో విచారణ రావడానికి మరొక విచారణ కమిషన్ వేయాలంటూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ నిర్ణయం కూడా తీసుకుంది. దానికి సంబంధించి ఇరువురు మధ్య కూడా ప్రధానంగా ఆ చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ విచారణ కమిటీకి సంబంధించి ఎవరిని ఆ విచారణ కమిటీలో వేయాలంటూ కూడా చర్చ జరగబోతుంది. అంతేకాకుండా నిన్న ఇచ్చిన ఆ సిట్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదికలో పూర్తిగా అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి అటు గతంలో ఉన్న ఈవో కావచ్చు, అటు ధర్మారెడ్డి కావచ్చు, బాలాజీ వంటి నేతలు, అలాగే సింగాలకు సంబంధించి కూడా నిన్న బదిలీ అయింది. అయితే అధికారుల మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు సిబిఐ ఇచ్చిన నివేదిక ఇచ్చింది. దాని మీద ఫ్యూచర్ లో ఎలా ముందుకు వెళ్ళాలి అంటే పూర్తిగా అటు వైసీపీ చేస్తున్న ఏదైతే ప్రచారం ఉందో అసలుకి కల్తీ జంతు కొవ్వు కలవలేదు ఇటు ప్రచారాన్ని అనేసి కూడా అటు వైసీపీ కొంత మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది. అయితే దానికి పూర్తిగా కెమికల్స్ కలిసి అది కల్తీ జరిగినట్టు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో వైసీపీ చేస్తున్న ప్రచారం కావచ్చు, ప్రస్తుతం అటు అంటే ఈ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో అటు ఎలా ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి ఈ కల్తీ విషయం అనేది కూడా 20 నేతల మధ్య కూడా చర్చ జరగబోతుంది. అటు గ్రౌండ్ లెవెల్లో ఆ ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా అటు కూటమి కావచ్చు, అటు జనసేన బీజేపీ జనసేన నాయకులకు సంబంధించి కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా ఒక ప్రణాళిక అయితే జరగబోతుంది. దానికి సంబంధించి ఇరువురు నేతల మధ్య కూడా చర్చ జరగబోతుంది. అంటే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో కొంత అటు వైసీపీ చేస్తున్న ప్రచారం కావచ్చు, అటు అంబటి రాంబాబు ఇష్యూ కావచ్చు, అలాగే జోగి రమేష్ కి సంబంధించిన ఇష్యూ మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ లో కొంత లా అండ్ ఆర్డర్ అనేది కొంత దెబ్బతీసే విధంగా కూడా వైసీపీ వ్యవహరిస్తుంది. దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. అంటే ఇవాళ అటు అంబటి రాంబాబు నివాసానికి కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. పూర్తిగా ఈ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో వైసీపీ చేస్తున్న ఏదైతే అసత్య ప్రచారం ఉందో దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. రాబోయే రోజుల్లో ఈ కల్తీ లడ్డు విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఒక ప్రణాళిక అయితే ఇరువురు నేతల మధ్య జరగబోతుందని చెప్పుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పటికే జనసేన పార్టీకి ఆ జనరల్ బాడీ మీటింగ్ లో కూడా ఒక తీర్మానం కూడా చేశారు. ఈ తిరుమల తిరుపతి లడ్డు విషయంలో పూర్తిగా ప్రజలకు అర్థమయ్యే విధంగా కూడా ఇది చాలా సెన్సిటివ్ అంశం కాబట్టి ఇది రాజకీయంగా వైసీపీ దీని మీద రాజకీయంగా వాడుకునే అవకాశం ఉంది కాబట్టి అలా కాకుండా పూర్తిగా అర్థమయ్యే విధంగా కూడా ప్రజలకు తెలిసే విధంగా ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే అటు జనసేన జనరల్ బాడీ మీటింగ్ లో కూడా ఒక తీర్మానం చేశారు. దీని మీద ప్రధానంగా ఎలా వ్యవహరించాలని దాని మీద కూడా ఇద్దరు నేతల మధ్య కూడా చర్చ జరగబోతుంది. ఇక అంతేకాకుండా
రాబోయే రోజుల్లో అంటే మార్చికి సంబంధించి రాజ్యసభ 4 స్థానాలు ఆంధ్రప్రదేశ్ నుంచి 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అయితే అందులో టీడీపీ 2, జనసేన 1, బీజేపీ 1 పంచుకోవాలని కూడా ఇప్పటికే అనేక చర్చ నడుస్తుంది. కాబట్టి దాని మీద ప్రధానంగా ఇరువురు నేతల మధ్య కూడా చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే అటు జనసేనకు సంబంధించిన రాజ్యసభ సీటు కావచ్చు, బీజేపీకి సంబంధించి రాజ్యసభ స్థానాలు ఎక్కడెక్కడ పంచుకొని ఎవరికి ఇవ్వాలి అని కూడా వాళ్ళకి సంబంధించిన ఒక చర్చ జరగబోతుంది. దాని మీద కూడా ఇవాళ ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘంగా చర్చ జరగబోతుంది. అంతేకాకుండా రాబోయే రోజులకు బడ్జెట్ సమావేశాలు వస్తున్నాయి కాబట్టి ఆ బడ్జెట్ సమావేశం సంబంధించి ప్రత్యేకంగా శాఖల వారిగా కూడా నిధులు కేటాయింపు, అలాగే అమరావతి రాజధాని నిర్మాణం వంటి అన్ని అంటే కొన్ని కీలక అంశాలు అయితే చర్చకు వస్తున్నాయి. కానీ పూర్తిగా అయితే ఇవాళ జరుగుతున్న మీటింగ్ అనేది చాలా సీరియస్ మీటింగ్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తిగా తిరుమల తిరుపతి లడ్డు విషయంలో చాలా సెన్సిటివ్ ఇష్యూ. దీనికి సంబంధించి ఇప్పటికే అటు సిట్టు కూడా ఇచ్చిన నేపథ్యంలో దాదాపు అంటే కెమికల్స్ వాడారు, అసలు చుక్క నెయ్యి కూడా వాడలేదన్నారు. దాదాపు 230 కోట్ల నిధులకు సంబంధించి కూడా భారీ అవినీతి జరిగింది కానీ కూడా ఇప్పటికే సిట్టు తేల్చింది. కాబట్టి దాని మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. అంతేకాకుండా రాబోయే రోజుల్లో అటు పూర్తిగా దేవాలయాలకు సంబంధించి కావచ్చు, అలా కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ ని ఎలాగా వ్యవహరించాలి, వాటిని అంటే వైసీపీ చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని తీసే అది ఎలా ప్రచారం చేస్తున్నారు, దాన్ని కూటమి ప్రభుత్వం ఎలా ఎదుర్కోవాలంటూ కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. అయితే ప్రస్తుతం కూటమి అనుసరిస్తున్న వ్యవహార శైలి కావచ్చు, అంటే ఇక్కడ ఉన్న పథకాలు సంబంధించి కావచ్చు, అలాగే రాబోయే రోజుల్లో మరింత అటు ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతుంది. కాబట్టి పూర్తిగా ఈ డైవర్ట్ అవ్వకుండా అంటే పూర్తిగా ప్రభుత్వం చేస్తున్న పథకాలు, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఇంకా కూటమి నేతలు కలిసి పని చేయాలంటూ కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యంలో వాటి మీద ప్రధానంగా చర్చ జరగబోతుంది. అంటే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో పార్టీ కూటమి ప్రభుత్వం చేస్తున్న పథకాలకు సంబంధించిన అమలు, ఆ ప్రభుత్వం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా లేదా అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఇంకా ప్రజల్లోని పని చేయాలంటూ కూడా ఇద్దరు నేతల మధ్య చర్చ జరిగిన అనంతరం కూడా అటు నాయకులు కూడా కీలక సూచనలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే కొద్దిసేపటి క్రితం అటు డిప్యూటీ సీఎం ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి ఉండవల్లి చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతానికి ఇలా మీటింగ్ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా తిరుమల తిరుపతి లడ్డు విషయం కావచ్చు, అలాగే రాజ్యసభ స్థానాల మీద వీరి మధ్య ఇవాళ సుదీర్ఘంగా ఒక చర్చ జరిగి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కదా. రైట్ రాజేష్, ఇక స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా ప్రస్తావించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే అటు కూటమి ప్రభుత్వంలో 30% అనేది స్థానిక సంస్థలో కూడా జనసేన పార్టీకి పదవుల విషయంలో కావచ్చు, పోటీ చేసే స్థానాల విషయంలో కూడా 30% జనసేనకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించి 3 పార్టీలు ఎలా కలుపుకొని వెళ్ళాలి అంటే గ్రౌండ్ లెవెల్లో అటు పదవుల విషయంలో కావచ్చు, పోటీ చేసే విషయంలో కొంత అటు జనసేన నాయకులు కొంతమంది కూడా ఈ మధ్య బయటకు వచ్చి కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి దానికి సంబంధించి జనసేన పార్టీ జనరల్ మీటింగ్ లో కూడా చాలా సీరియస్ గా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏదైనా ఇంటర్నల్ విషయం ఉంటే అది పార్టీలోనే చర్చించాలి తప్ప అటు బయటకు వచ్చి దాని మీద బహిరంగంగా మాట్లాడొద్దంటూ కూడా మొన్న జరిగిన జనరల్ మీటింగ్ లో కూడా చెప్పారు. దానికి సంబంధించి అంటే పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించి క్రమశిక్షణ పాటించాలంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జనసేన పార్టీ ఎక్కడెక్కడ పోటీ చేయాలి అని ఒక నిర్ణయం, దానికి సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడుకునే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అయితే పూర్తిగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా జిల్లాల వారీగా సమీక్షలు చేసిన తర్వాత అక్కడ ఏ పార్టీ అంటే జనసేనకి బలం ఎంత ఉందని అన్న దాని మీద కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. బలం ఉన్న చోట జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుంది. అంటే 30% ఏదైతే కూటమిలో భాగంగా 30% స్థానాలని జనసేన పార్టీ ఖచ్చితంగా పోటీ చేస్తుందని కూడా గతంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సంబంధించి కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే దానికి సంబంధించి అవి కూడా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా మార్చిలో జరుగుతున్నాయి. కాబట్టి వాటి మీద కూడా ఒక సుదీర్ఘమైన చర్చ జరిగిన అనంతరం కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇవాళ ప్రధానంగా చూసుకున్నట్టయితే తిరుమల తిరుపతి కల్తీ లడ్డు విషయం మీదే ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఏదైతే వైసీపీ చేస్తున్న గ్లోబల్ ప్రచారాన్ని ఇంకా తిప్పికొట్టే విధంగా ఉండాలి. అలాగే ల్యాండ్ ఆర్డర్ అనేది కొంత వైసీపీ డిస్టర్బెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటు వైసీపీ నాయకులు ఈ లడ్డు విషయంలో బయటకు వచ్చి మాట్లాడడం, అంటే అటు కూటమి నాయకులకి ఆగ్రహం వచ్చేలా మాట్లాడడం, వీళ్ళు నిరసన తెలియజేయడం, అది కొంత కేసుల దాకా కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే అంబటి రాంబాబు ఇష్యూ అలాగే జరిగింది, అటు జోగి రమేష్ కి సంబంధించిన ఇష్యూ కూడా అలాగే జరిగింది. కాబట్టి వైసీపీ ట్రాప్ లో పడొద్దని కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు కూడా అటు మంత్రులతో మాట్లాడారు. మొన్న జరిగిన మంత్రులకు పార్టీ నాయకులకు సంబంధించి టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. నిన్న కేబినెట్ లో కూడా ప్రత్యేకంగా ఈ ఇష్యూకి సంబంధించి ప్రతి మంత్రి మాట్లాడాలి, అంటే వైసీపీ చేసిన గ్లోబల్ ప్రచారాన్ని తిప్పికొట్టే విధంగా ఉండాలంటూ కూడా నిన్న కేబినెట్ లో కూడా సీఎం చంద్రబాబు కూడా ప్రత్యేకంగా మంత్రులకు చెప్పిన నేపథ్యంలో దాని మీద ప్రధానంగా
చర్చ జరగబోతుంది. అంతేకాకుండా తిరుమల తిరుపతి లడ్డు విషయం సంబంధించి ఇప్పటికే అటు సిబిఐ అనేది సుప్రీంకోర్టులో ఛార్జ్ షీట్ వేసింది కాబట్టి ఆ ఛార్జ్ షీట్ కి సంబంధించి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లు కూడా మరికొన్ని వేసే అవకాశం ఉంది కాబట్టి వాటి మీద కూడా ఇక్కడ విచారణ కమిటీ అనేది ఒకటి రాష్ట్ర ప్రభుత్వం వేయాలి అనేది కూడా ఇప్పటికే నిర్ణయం చేస్తున్నారు. బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళని వదిలిపెట్టమంటూ కూడా ఖచ్చితంగా అటు కూటమి ప్రభుత్వం దీని మీద చాలా సీరియస్ గా వ్యవహరిస్తుందని కూడా నేను చెప్పిన నేపథ్యంలో ఆ విచారణ కమిషన్ కి సంబంధించిన అంశం మీద కూడా ప్రధానంగా చర్చ జరగబోతుంది. ఇవాళ ఆ తిరుపతి లడ్డుకు సంబంధించి కాబట్టి అలాగే త్వరలో ఖాళీ అవబోతున్న రాజ్యసభ స్థానాల మీద అయితే ప్రధానంగా ఒక చర్చ జరగబోయే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది కదా. రైట్ రాజేష్, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.